బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారు బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ తో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 16న ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. గతంలో చంద్రశేఖర్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేరనున్నారా? సీఎం రేవంత్ రెడ్డితో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ తో కలిసి భేటీ అయ్యారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రాధిక, ఈరోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ భేటీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే అతను మొన్న 2018 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా తను పోటీ చేశారు. వాస్తవంగా మొదటి నుంచి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన స్వయంగా ఎవరో కాదు, హీరో అల్లు అర్జున్ మామ, అంటే హీరో అల్లు అర్జున్ సతీమణి అయినటువంటి స్నేహారెడ్డి వాళ్ళ ఫాదర్ ఇతను. సో ఇతను ఇబ్రహీంపట్నం నుంచి గతంలో 2 సార్లు కూడా అక్కడ పోటీ చేసేందుకు మొదటిగా 2014 టికెట్ ఆశించారు, భంగపడ్డారు. తర్వాత 2018 ఎన్నికల్లో తను అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఏదేమైనా సరే ఈ రోజు తను అసెంబ్లీలో వచ్చి రేవంత్ రెడ్డిని కలవడంతో ఖచ్చితంగా తను కాంగ్రెస్ గూటికి చేరతారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. తనతో పాటు పరిగి ఎమ్మెల్యే అయినటువంటి రామ్మోహన్ రెడ్డి కూడా అతనితో పాటు ఉన్నారు. అయితే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే తను అసెంబ్లీకి వచ్చారు, రేవంత్ రెడ్డిని కలిశారు. సో ఈ నెల 16న కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే వాస్తవంగా ఇప్పుడు 16వ తారీఖు దాదాపుగా చాలా మంది నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్తారని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే మనము మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ కూడా మోతే శ్రీలత శోభన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో వీరందరూ కూడా ఈ నెల 16వ తారీఖున ఢిల్లీ వెళ్తారని చెప్పేసి ఢిల్లీలో అటు రాహుల్ గాంధీ సమక్షంలో లేదా కేసీ వేణుగోపాల్, ఏఐసిసి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మధ్యకి ఇప్పటికే చూసాం మనము, రామ్మోహన్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. సో దాదాపుగా 16 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి చేరతారని చెప్పేసి కూడా తను చెప్పడంతో ఏదేమైనా సరే ఒకవైపు ఇటు కేటీఆర్ మొన్ననే చూసాం మనము, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని వీడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేసి అటు మన తెలంగాణ భవన్ లో కూడా బీఆర్ఎస్ కార్పొరేట్లతోటి సమీక్ష సమావేశం చేశారు. అయినా సరే చూసాం మనం, ఒక పార్టీకి మొదటి నుంచి కూడా నమ్మకస్తుడిగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, బోరగొండ కార్పొరేటర్ అయినటువంటి బాబా ప్రసిద్ధిని కూడా కాంగ్రెస్ పార్టీ చేరారు. దాంతో పాటుగా ఇంకా చాలా మంది కూడా కాంగ్రెస్ గుటికి చేరుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లతోటి తాను ముఖ్యంగా ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎవరు కూడా పార్టీని వీడి వెళ్ళొద్దు, ఖచ్చితంగా రాబోయే కాలం మనదే అని చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కాంగ్రెస్ గూడెకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు కూడా మధ్యాహ్నం సమయంలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలిసినట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఏదేమైనా సరే ఈ నెల 16న తను కాంగ్రెస్ గూటికి చేరతారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఏదేమైనా సరే ఢిల్లీకి మాత్రం దాదాపుగా 10-20 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఢిల్లీకి వెళ్లి కేసీ వేణుగోపాల్ లేదా అదేవిధంగా మనకి మల్లికార్జున ఖర్గే లేదా రాహుల్ గాంధీ ఎవరో ఒక సమక్షంలో మాత్రం వీళ్ళందరూ కూడా ఒకేసారి కాంగ్రెస్ లో గూటికి వస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏదైనా ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ విధంగా పార్టీని వీడుతుండటంతో కొంత తలనొప్పిగా మారింది బీఆర్ఎస్ కి. వరుసగా బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రాధిక, రైట్. సైదులు, చంద్రశేఖర్ కాంగ్రెస్ లో జాయిన్ అవడంతో కాంగ్రెస్ లో రాజకీయంగా ఆయనకు ఎటువంటి పరిణామాలు ఉండబోతాయనుకోవచ్చు? ఏ విధంగా ప్లస్ అవుతుంది? అంటే వాస్తవంగా తనకి కొంత హామీ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది, చూడాలి. ఎందుకంటే ఇబ్రహీంపట్నం నుంచి అతని ప్రస్తుతం అయితే అవకాశం అయితే ఏమీ ఉండదు. కానీ మరి తను కాంగ్రెస్ గూటికి వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీనా లేకపోతే ఏం పదవి ఇస్తారనేది చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రము ప్రజాపాలన నచ్చి, కాంగ్రెస్ ప్రజాపాలన నచ్చి, ఎందుకంటే గతంలో కనీసం కేసీఆర్ ని కూడా కలిసేందుకు వీలు లేదు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు, తమ సమస్యలు చెప్పుకునేందుకు చాలా అవకాశం ఉంటుంది. సో అందుకు ప్రజాపాలన నచ్చి కేసీఆర్ గారి నాయకత్వం, మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా నచ్చడం వల్లనే చాలా మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి వస్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరు ఏ టైంలో వచ్చినా కూడా తన అపాయింట్మెంట్ ఇస్తున్నారు, వెంటనే కలుస్తున్నారు, ఏంటో తెలిసి కొని అడుగుతున్నారు, అంటే కూర్చోబెడుతున్నారు. అంటే వాస్తవంగా గతంలో కూడా అలాంటి పరిస్థితి ఉండకపోయేది. చూసాం మనం ఈరోజు అసెంబ్లీలో కూడా ఒక వ్యక్తి వచ్చారు,
సో ఎన్నడూ కూడా మేము 2014 నుంచి ఇప్పుడు మొన్నటి వరకు కూడా 10 ఏళ్ల పాటు కూడా మేము కనీసం అసెంబ్లీలో కూడా అడుగు రాని కూడా వీలు ఉండకపోయేది. కనీసం ఇటు ప్రగతి భవన్ కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉండే, మాకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోలేని పరిస్థితులు ఉండేవాళ్ళం. ఇవాళ ప్రతి సమస్య కూడా చెప్పుకునేందుకు వీలుంది. ప్రతి సమస్యను కూడా అవసరమైతే రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు వీలుంది. తను ఈ నేరుగా కలుస్తున్నారు, ఎక్కడ కూడా మాకు అబ్జెక్షన్స్ లేవు అని చెప్పేసి కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా పాలన నచ్చి చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూడ్స్కి వస్తున్నారని కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనా సరే చాలా మంది ఈ మధ్య చూసాం 16వ తారీఖు ఇటు మన మాజీ మేయర్ బొంతు రామంతో పాటుగా అదేవిధంగా ప్రస్తుత డిప్యూటీ మేయర్ అయినటువంటి మోతే శ్రీలతా శోభన్ రెడ్డితో పాటుగా కంచెల చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా ఇంకా చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో కలిసినట్టు చంద్రశేఖర్ రెడ్డి, ఎందుకంటే మొదటి నుంచి కూడా తను బీఆర్ఎస్ పార్టీకి నమ్మకంతో ఉన్నాడు. అయినా సరే తను గతంలో చేసినటువంటి అంటే ఇప్పుడు కేసీఆర్ యొక్క నాయకత్వం నచ్చకనే పార్టీని విడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా సరే ఇప్పుడు మాత్రం చేరడంతో ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేట్లు కూడా కాంగ్రెస్ గుడికి వస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో సో ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి మాత్రము ఇటు రేవంత్ రెడ్డిని కలవడంతో మాత్రం ఖచ్చితంగా తన ఇక బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గుడిలోకి వస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. థ్యాంక్ యూ సైదులు.